ఇప్పుడు నేను బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ సన్న కోసుకున్న బెండకాయలు స్టవ్ అంటించిన తర్వాత బెండకాయలు అయితే కొంచెం ఏంపాలి. ఏంపిన తర్వాత బంక మొత్తం పోయిన తర్వాత బాండి పెట్టుకొని తర్వాత నూనె పోసుకొని తగినంత నూనె పోసుకోవాలి. తర్వాత జీలకర్ర వాళ్ళు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాక బెండకాయలు వేయాలి. వేగిన తర్వాత కొంచెం నూనెలా ఏంపాలి. ఏంపిన తర్వాత పసుపు, ధనియాల పొడి, టమాటా నూనెలో వేయించిన తర్వాత కారం వేసుకోవాలి. కారం తగ్గినంత వేసుకోవాలి. కొంచెం వేగనియాలి. అట్లనే మొత్తం మిక్స్ కావాలి. మనం మొత్తం తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళ కొంచెం ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత కూర అయితే అయ్యింది. ఇక చపాతీలు అయితే ఇట్లా బాగుంటుంది కూర. బెండకాయ కర్రీ అయితే రెడీ.